అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. దిస్ ఈస్ ఫర్ ఓన్లీ చాయ్ లవర్స్. మనం ఇప్పుడుండే బిజీ లైఫ్కి చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ తలనొప్పి వచ్చేస్తుంది కదా. చాయ్ తాగితే తలనొప్పి పోతుందనే వాళ్ళ కోసం అయితే ఈ మంచి మసాలా స్ట్రాంగ్ టీ రెసిపీ అయితే తీసుకొచ్చాను. నేను యూస్ చేసి నాకు తగ్గిన తర్వాతే మీకు షేర్ చేస్తున్నాను. చాలా రిలీఫ్గా ఉంటుంది హెడేక్ వచ్చినప్పుడు ఈ టీ తాగితే. స్టవ్ ఆన్ చేసి గిన్నెలో 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇదే టైంలో ఇంకో 2 కప్పుల పాలని పక్కన కాచుకోవాలి. మసాలా కోసం 2 ఇలాచి, 2 లవంగాలు, 2 చిన్న ఇంచుతో చెక్క, ఒకసారి ఇది కచ్చా పచ్చగా దంచిన తర్వాత 2 ఇంచుల అల్లం వేసుకోవాలి. ఇందులో అల్లం కూడా దంచి ఈ దంచుకున్న మిశ్రమం మొత్తం మనం వేడి చేయడానికి డికాషన్కి నీళ్ళు పెట్టుకున్నాం కదా, అందులో వేసుకోవాలి. ఇది ఒక 3 కప్పుల కోసం చూపిస్తున్నా నేను. చాయ్ ఎలా ఉంటుందో మసాలా వేస్తున్నాం కదా అనుకోకండి, చాలా బాగా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఈసారి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల టీ పొడి వేస్తున్నాను. మసాలా చాయ్లో షుగర్ ఎక్కువ ఉంటే బాగోదు, అందుకని నేను 1.5 టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నా. ఎక్కువ తాగే వాళ్ళు 2 స్పూన్స్ వేసుకోవచ్చు, అంతకుమించి వేస్తే రుచి అయితే ఉండదు. ఈ మరుగుతున్న పాలని మరుగుతున్న డికాషన్లోకి వేసి 4 కప్పులు వేసుకున్నాం కదా, మనకి 3 కప్పులు అయ్యేంత వరకు ఈ చాయ్ని మరిగించుకోవాలి. మనం పాలు వేసిన తర్వాత లైట్ కలర్లో కనిపిస్తాయి కదా, మనకు చాయ్ మరిగి మంచి డార్క్ కలర్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఈ టీ తాగినామంటే దెబ్బకి తలనొప్పి మాత్రం పరారవుతుంది. నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినా అంటే ఆ ట్రాఫిక్లో సౌండ్స్కి, ఆ పొల్యూషన్కి ఇంటికి వచ్చేసరికి నాకైతే హెడేక్ స్టార్ట్ అవుతుంది. నేను రాగానే ఫస్ట్ మసాలా టీ పెట్టుకొని అయితే తాగేస్తా. ఇది నాకు చాలా అలవాటు అయిపోయింది. టీ పొంగకుండా మధ్యలో కలుపుతూ ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన మరిగించుకున్నామంటే మనకి మంచి స్ట్రాంగ్ మసాలా టీ అయితే రెడీ అయిపోతుంది. 3 అని 2 కప్పులే చూపిస్తున్నాను అనుకోకండి. ఇంకో కప్ మళ్ళీ ఇంకొక 5 నిమిషాల తర్వాత తాగుతా. అంత ఇష్టం నాకు ఈ మసాలా చాయ్. చాలా బాగా ఉంటుంది టేస్ట్. ఈసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.